రిజర్వేషన్ వల్ల ఒక కంట్రీ డెవలప్ అవ్వడం చూసాం, కానీ రిజర్వేషన్ వల్ల ఒక కంట్రీ డిస్ట్రాయ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? ఆ కంట్రీ ఏదో కాదు, బంగ్లాదేశ్. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ అనగా బంగ్లాదేశ్ వెస్ట్ పాకిస్తాన్ తో వార్ జరిగింది. మన ఇండియా సపోర్ట్ వల్ల బంగ్లాదేశ్ వార్ లో విన్ అయ్యింది. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఒక రిజర్వేషన్ తెచ్చింది. దానిలో 30% ఫ్రీడమ్ ఫైటర్ రిజర్వేషన్ కోటా, 10% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కోటా, 10% హ్యూమన్ రిజర్వేషన్ కోటా, 5% మైనారిటీ రిజర్వేషన్ కోటా అండ్ 1% ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ రిజర్వేషన్ కోటా ఇచ్చారు. ఇవి మొత్తం 56% రిజర్వేషన్ ఉంది. కేవలం 44% మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ కి ఇచ్చారు. దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే చాలా కష్టం. అందుకే ఈ రిజర్వేషన్ వల్ల కంట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనివల్ల పిఎం కూడా రిజైన్ చేసి ఇండియాకి వచ్చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కంట్రీ ఆర్మీ చేతుల్లో ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.